ప్రియమైన స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. ఈ బైబిల్ అధ్యయనాల ద్వారా ఆధ్యాత్మికంగా లోతైన సత్యాలను నేర్చుకుంటూ మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఉన్నారని తలస్తున్నాం. నేటి ఈ పాఠంలో మనము తండ్రి అయిన దేవుడు యేసును తన సేవకునిగా గుర్తించడాన్ని గూర్చి, సేవకునిగా ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించడంను గూర్చి, ఆయన శిష్యులను పిలువడాన్ని గూర్చి మరియు ఆయన పేతురు అత్తను స్వస్థపరచడాన్ని గూర్చిన విషయాలను తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని విందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము మార్కు సువార్త మొదటి అధ్యాయము 4 నుండి 34 వచనాల వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక ముందుగా మార్కు సువార్త మొదటి అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిద్దాం. బాప్టిస్మం ఇచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్టిస్మము ప్రకటించుచూ వచ్చెను. ఈ వచనం యొక్క అర్థాన్ని మనము గ్రహించేలా నేను ఈ పదజాలాన్ని ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను. యోహాను పాప క్షమాపణకు కాదు, పాప క్షమాపణ నిమిత్తము పశ్చాత్తాపమును గురించి బోధించి బాప్టిస్మం ఇచ్చెను. ఇక్కడ గ్రీకు భాషలోని ఉపసర్గ ఎయిస్ అనే పదము పాప క్షమాపణతో ఉపయోగించబడింది మరియు అది వరకు లేదా లోనికి అని అనువదించబడింది. ఆయన పరిచర్య సిద్ధపరిచేదిగా ఉంది. అది ప్రభు అయిన యేసు క్రీస్తు లోకములోకి రాకడ కోసము వారిని సిద్ధపరిచింది. పాప క్షమాపణ చేసేవాడు యేసుక్రీస్తే. మార్కు సువార్త మొదటి అధ్యాయము 5-6 వచనాలను గమనిద్దాం. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్టిస్మము పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనువాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. బాప్టిస్మమిచ్చు యోహాను తన సందేశంలో మాత్రమే కాదు, తన వస్త్రధారణలో మరియు భుజించే ఆహారంలో కూడా విశేషమైన వాడు. ఈ వ్యక్తి ఈ పరిచర్య కొరకు ప్రత్యేకించబడ్డాడు. అతడు యాజకుల క్రమంలోని వాడు, ఒక లేవీయుడు మరియు యెరూషలేములోని దేవాలయంలో సేవ చేయవలసిన వ్యక్తి. కానీ దేవుడు అతన్ని ప్రవక్తగా పిలిచాడు మరియు అతడు అరణ్యములోకి వెళ్ళి బోధిస్తున్నాడు. ప్రజలు అతన్ని వినడానికి వస్తున్నారు. ప్రియులరా, నేడు మనము ప్రజలు నివసించే లేదా వారు గుమిగూడి రాగలిగే ముఖ్య ప్రదేశము, కూడలి స్థలములో ఒక సంఘాన్ని నిర్మించడానికి ఉంచడానికి ఇష్టపడతాం. సంఘము అందుబాటులో ఉండాలని మనం భావిస్తాం. యోహాను ఆ సిద్ధాంతం ప్రకారం అస్సలు పనిచేయలేదు. అతడు ప్రజలకు చాలా దూరంలో అరణ్యంలో ఉండేవాడు, కానీ ప్రజా సమూహాలు అతని వద్దకి వెళ్ళేవి. ఇక మార్కు సువార్త మొదటి అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. ఈ మాట ఈ మనుషుడు ఎంత విశేషమైన వాడో వెల్లడిస్తుంది. అతడు సమూహాలను కదిలించాడు. అతడు ఒక విచిత్రమైన మరియు బలమైన వ్యక్తి, కానీ అతనిది ఒంటరి స్వరం. అతని వినయంను గురించి గమనించండి. బాప్టిస్మమిచ్చు యోహాను దీనత్వము గల మనుషుడు. ఇక మార్కు సువార్త మొదటి అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిద్దాం. నేను నీళ్లలో మీకు బాప్టిస్మం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్టిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచున్నెను. యోహానుకు మరియు యేసుకు మధ్య ఉన్న గొప్ప వ్యత్యాసం ఇదే. నిజమైన బాప్టిస్మము పరిశుద్ధాత్మతో కూడిన బాప్టిస్మము. ఆచారపరమైన బాప్టిస్మము అనేది నీటితో కూడినది. నీటి బాప్టిస్మము నేడు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే అది ఒక సాక్ష్యం. మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసు బాప్టిస్మము పొందడానికి గల కారణము నిజంగా మానవ జాతితో తనను తాను గుర్తించుకోవడమే అని మనం తెలుసుకున్నాం. ఇక తండ్రి అయిన దేవుడు యేసును తన పనిని నెరవేర్చే సేవకునిగా కనుగొనడాన్ని మనం గమనిస్తాం. మార్కు సువార్త మొదటి అధ్యాయము 9వ వచనం. ఆ దినములలో యేసు
గలిలియాలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్టిస్మము పొందెను. ఇక్కడ యేసు వచ్చి అనే మార్కు యొక్క ముఖ్య శీర్షికను గమనించండి. అది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. యేసు ఏదో ఒక రోజు మళ్ళీ వస్తున్నాడు. అది మరొక అద్భుతమైన శీర్షిక. కానీ ఇక్కడ ప్రభువైన యేసు నజరేతు అనే చిన్న గ్రామములో 30 సంవత్సరాల నిశ్శబ్ద శిక్షణ యొక్క అస్పష్టత నుండి వస్తున్నాడు. ఆయన ఇప్పుడు వచ్చి తన బాప్టిస్మము ద్వారా మానవ కుటుంబంతో తనను తాను గుర్తించుకుంటున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో యేసు యోహానుతో ఇప్పటికీ కానిమ్ము అని చెప్పడాన్ని మీరు జ్ఞాపకం చేసుకునవచ్చు. ఎందుకంటే యోహాను తాను యేసుకు బాప్టిస్మము ఇచ్చే అర్హత తనకు లేదని భావించాడు. ఇక్కడ ఆయన నామమైన యేసు ఉపయోగించబడిందని కూడా మనం గమనించాలి. యేసు వచ్చాడు. ఈ సువార్తలో ఆయన సాధారణ నామమే ఉపయోగించబడిందని మనం చూస్తాం. ఇతర ఏ నామం కంటే కూడా యేసు అనే నామమే మార్కు సువార్తలో ఎక్కువగా ఉపయోగించబడింది. ఇక మార్కు సువార్త 1వ అధ్యాయము 10-11 వచనాలను మనం గమనిద్దాం. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రియులారా, ఇక్కడ మనము త్రిత్వము చాలా ఖచ్చితమైన రీతిలో ఒక చోట చేర్చబడడాన్ని చూస్తాం. మనము ప్రభు అయిన యేసును అనగా దైవములోని 2వ వ్యక్తిని మరియు ఆయన మీద పావురం వలె దిగిన దేవుని యొక్క ఆత్మను చూస్తాం. పరిశుద్ధాత్మ దైవములోని 3వ వ్యక్తి. మరియు నీవు నా ప్రియ కుమారుడవు అని ఆకాశం నుండి వచ్చిన స్వరము తండ్రి యొక్క స్వరం అనగా దైవములోని మొదటి వ్యక్తి. ఈ విధంగా త్రిత్వము మన దృష్టికి తీసుకొని రాబడింది. మరియు ఇది యేసు యొక్క వ్యక్తిత్వము మరియు అంకితత్వం మీద పరలోకపు ముద్ర అని మీరు గమనించాలని ఆశిస్తున్నాను. ఇక్కడ విషయాలు చాలా వేగంగా జరుగుచుండడాన్ని మీరు గమనించగలుగుతారు. ఆయన సేవకుడు, ఆయనను పరిచయం చేసేవాడు బాప్టిస్మమిచ్చు యోహాను. ఆపై తండ్రి అయిన దేవుడు ఆయనను గుర్తించి తన ముద్రను ఆయన మీద ఉంచుతాడు. ఆ తర్వాత శోధన అనేది ఆయన జీవితంలో ప్రారంభమవుతుంది. ఇక మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను అనేది తీవ్రతను మరియు గంభీరతను సూచించే పదం. ఆత్మ ఆయనను శోధింపబడుటకు అరణ్యంలోనికి నడిపించింది. ఇది మనము చూడవలసిన చాలా ముఖ్యమైన విషయం. మనము మళ్ళీ ఆ ప్రశ్నకు వస్తాం. అదేమిటంటే, ఆయన ఆ పనిలో నిలవగలడా? ఇతర మనుషులు విఫలమయ్యారు. వారు శోధనను ఎదుర్కోలేకపోయారు. ఆదాము విఫలమయ్యాడు. నోవహు జలప్రలయం నుండి తప్పించుకున్నాడు. ఆపై అతడు దయానీయంగా పడిపోయాడు. అబ్రహాము విఫలమయ్యాడని మనం చూసాం. మోషే విఫలమయ్యాడు. అతను ఇశ్రాయేలు సంతతి వారిని ఐగుప్తు నుండి బయటికి నడిపించాడు. కానీ అతడు వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి అనుమతించబడలేదు. మరియు బలహీనుడైన దావీదు సైతము విఫలమయ్యాడు. వీరందరినీ చూసిన తర్వాత ఈ శోధన ఆయనను తన కార్యములోనికి ప్రేరేపిస్తుందని మనం చూస్తాం. ఇక మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. మత్తయి మరియు లూకా సువార్తల్లో కనిపించే వివరాలు ఇక్కడ మనకు కనబడవు. ఆయన అరణ్యంలో 40 దినములు ఉండి సాతాను చేత శోధింపబడ్డాడు. ఆయన 40 దినములన్నిటిలోనూ శోధింపబడుతూ ఉన్నాడు. ఆయన 40 దినములు ఉపవాసం ముగించిన తర్వాత ఆపై సాతాను ఆయన్ని శోధించాడని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. నా ప్రియ స్నేహితుడా, ఆయన అన్ని సమయాల్లో శోధింపబడుతూనే ఉన్నాడు. ఆయన అక్కడ సాతాను చేత శోధింపబడుతున్నప్పుడు అడవి మృగములు ఎక్కువగానో లేదా తక్కువగానో ఆ శోధనకు దోహదపడ్డాయని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. మార్కు ఇక్కడ ఆయన అడవి మృగములతో మరియు దూతలతో ఉన్నాడని, ఈ ఇద్దరు ఆయనకు పరిచర్య చేశారని చెప్తున్నాడు.
మృగములు మనుషుని అధికారం క్రింద ఉంచబడిన సృష్టిలో భాగము. దేవుడు ఈ జీవులను సృష్టించడానికి అదే కారణం. ఆది కాండంలో మనము ప్రతిదీ మనుషుని కొరకు ఒక నివాసమును సిద్ధపరచడమే అని తెలుసుకున్నామని గుర్తుంచుకోవాలి. మనకు తెలిసినంత వరకు ఈ భూమి మాత్రమే మానవ జాతి ఉనికిలో ఉన్న మరియు మనుషునికి నివాసయోగ్యమైన ఏకైక స్థలము. ఇక్కడ మనుషుడైన క్రీస్తు యేసుకు క్రింద ఉన్న మృగములు ఆయనకు పరిచర్య చేశాయి మరియు ఆయనకు పైన ఉన్న దూతలు ఆయనకు పరిచర్య చేశారు. మార్కు ఇక్కడ చెప్తున్నది అదే. ఇక రాజ్య సువార్తను ప్రకటించడానికి గురించి తెలుసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలను మనం గమనిద్దాం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ప్రియులరా, శోధన తర్వాత యేసు తన పరిచర్యను ప్రారంభించడాన్ని మనం చూస్తాం. మార్కు యొక్క యేసు వచ్చెను అనే ప్రకాశమానమైన శీర్షికను మళ్ళీ ఇక్కడ మనం గమనిస్తాం. బాప్టిజం ఇచ్చి యోహాను చెరసాల్లో వేయబడిన తర్వాత యేసు గలిలయలోనికి వచ్చాడు. ఆయన ఇప్పుడు తన పరిచర్యను ప్రారంభించి దేవుని సువార్తను ప్రకటించుచు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పాడు. ప్రియులారా, రాజ్యమునకు సంబంధించిన అనే మాటలు అత్యుత్తమైన వ్రాత ప్రతుల్లో లేవు. కాబట్టి దేవుని సువార్తను ప్రకటిస్తూ కాలము సంపూర్ణమైంది అని చెప్పడం అనేది సరైన పాఠ్యమని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. దేవుని రాజ్యము సమీపంలో ఉన్నదనేది దేవుని సువార్త. మత్తయి సువార్తలో అయితే అది పరలోక రాజ్యంగా పేర్కొనబడింది. ఈ రెండింటి మధ్య భేదముందా అంటే అవును, ఉంది. కొంత అతివ్యాప్తి కూడా ఉంది. పరలోక రాజ్యం అనగా భూమిపై దేవుని పరిపాలన. దేవుని రాజ్యం అనేది ఈ భూమి యొక్క సరిహద్దులకు మించి ఆయన విశ్వమంతటిని కలిగి ఉంటుంది. కాబట్టి పరలోక రాజ్యం అనేది దేవుని రాజ్యంలో ఉంది అని అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యం ఆయన సృష్టించిన సమస్త జీవరాశితో కూడిన విశ్వం మొత్తాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మార్కు మరింత విస్తృతమైన పరిధిని ఇందులో పొందుపరుస్తున్నాడు. ఇక భూమి విషయానికి వస్తే పరలోక రాజ్యము సమీపంగా ఉంది అని కానీ లేదా దేవుని రాజ్యము సమీపంగా ఉంది అని కానీ అనడము సమానార్థకమే అవుతుంది. అయితే దేవుని రాజ్యము భూమికి ఆవల ఉన్న ప్రాంతాలను కూడా కలిగి ఉంటుంది. అదే సమయంలో పరలోక రాజ్యం అంటే భూమిపై పరలోకపు పరిపాలన అని అర్థం. మారు మనసు పొంది సువార్త నమ్ముడి, ఇదే యేసు యొక్క సందేశం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనంలోని బాప్టిస్మమిచ్చు యోహాను సందేశం వలనే ఇది ఉంది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. మన కాలంలో ఈ సందేశము పూర్తిగా తల్లక్రిందులైందని నేను నమ్ముతున్నాను. అంటే మనము మారు మనసు కంటే విశ్వాసానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం. మీరు విశ్వాసముతో యేసుక్రీస్తు వైపు తిరిగినప్పుడు మీరు వాస్తవానికి వేరొక దాని నుండి ఆయన వైపు తిరుగుతున్నారు. మరియు ఆ వేరొక దాని నుండి తిరగడమే మారు మనసు. ఒకవేళ ఆ వేరొక దాని నుండి తిరగడం అంటూ జరగకపోతే అప్పుడు క్రీస్తు వైపు నిజమైన మలుపు జరగలేదని స్పష్టమవుతుంది. ప్రియులారా, క్రీస్తు వైపు నిజమైన మలుపు ఉంటే విశ్వాసి వేరొక దాని నుండి తిరుగుతున్నాడని చూపిస్తూ జీవితంలో ఒక మార్పు అనేది వ్యక్తమవుతుంది అనేది నిజం. కాబట్టి ఇందులో ఎలాంటి వైరుధ్యం లేదు. ప్రజలు సువార్తను విశ్వసించడమే ముఖ్యమైన విషయం. ఇక్కడ మనము వేగవంతమైన చర్యను చూస్తున్నాం. అయితే గుర్తుంచుకోండి, ఈ సువార్త రోమన్ల కోసం రాయబడింది. వారు పనిమంతులు, కార్యశీలులు, వారు లోకాన్ని పరిపాలించిన శక్తిమంతులు. మత్తయి సువార్త మతపరమైన మనుషునికి ఉద్దేశించబడింది. మార్కు సువార్త బలమైన మనుషునికి వ్రాయబడింది. లూకా సువార్త ఆలోచన పరుడైన మనుషునికి సంబోధించబడింది. యోహాను సువార్త మనుషునికి అనగా దుర్బలుడైన మనుషునికి రక్షణ అవసరమని ఉద్దేశించబడింది. ఇక మార్కు సువార్త 1వ అధ్యాయము 16 నుండి 20 వచనాల వరకు గమనిద్దాం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రయ్యయు
సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనిచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియులారా, అపోస్తులకు 3 వేరు మరియు విభిన్నమైన పిలుపులు ఇవ్వబడ్డాయి. మొదటగా యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుండి 51 వచనాల్లో యేసు యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఈ మనుషులను కలిసి వారికి ఒక సాధారణ పిలుపు, అనధికారిక మరియు సాధారణమైనదిగా ఒక పిలుపును ఇచ్చాడని మనకు చెప్పబడింది. బాప్తిస్మమిచ్చు యోహాను ఆయనను ప్రత్యేకంగా గుర్తించాడు కాబట్టి వారు ఆయన ఎక్కడ నివసిస్తున్నాడో తెలుసుకోవాలని అనుకున్నారు. మరియు యోహాను శిష్యుల్లో కొందరు ఆయనను వెంబడించారు, కానీ వారు ఆయనతో ఉండలేదు. ఆ సమయంలో ఆయన వారిని తనతోనే ఉండమని అడగలేదు. వారు తమ గలిలయలోని చేపల వేటకు తిరిగి వెళ్ళారు. ఇక రెండవసారి ఇప్పుడు తన పరిచర్య ప్రారంభంలో ఆయన సముద్ర తీరమున నడుచుచు శిష్యులు చేపలు పట్టుట చూసి వారిని శిష్యత్వం కొరకు పిలుస్తున్నాడని మనం ఇక్కడ మార్కులో కనుగొంటాం. వారు మనుషులను పట్టు జాలరులు కావలసి ఉంది. అయితే లూకా సువార్త 5వ అధ్యాయంలోని మొదటి 11 వచనాల్లో వారు మళ్ళీ తమ చేపల వేటకు తిరిగి వెళ్ళారని మనం కనుగొంటాం. ఇక చివరిగా 3వసారి పిలిచిన పిలుపు అపోస్తలత్వము కొరకైన పిలుపు. అది మార్కు సువార్త 3వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 10వ అధ్యాయంలోను మరియు లూకా సువార్త 6వ అధ్యాయంలో వ్రాయబడింది. వారు చేపలు పట్టడానికి తిరిగి వెళ్ళారు. ఆ సమయంలో అనగా లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనం ప్రకారము సీమోను పేతురు ఆయన, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పాడు. అతడు నిజంగా ఏమి చెప్తున్నాడంటే, ప్రభువా నీవు మరెవరినైనా తీసుకోకూడదు, నన్ను వదిలేయి, ఎందుకంటే నేను నిన్ను చాలా విఫలం చేశాను, నేను పాపాత్ముడను అని ఆ వ్యక్తి అంటున్నట్టుగా అర్థం చేసుకోవాలి. కానీ ప్రభువు అతన్ని విడిచిపెట్టలేదు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. కాబట్టి ప్రభువు వారి వద్దకు 3వసారి వచ్చి వారిని అపోస్తలత్వమునకు నియమించాడు. ఇక మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిద్దాం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. విశ్రాంతి దినమున ఆయన ఏమి చేశాడో మత నాయకులు ఆయనను ప్రశ్నించినప్పుడు ఆయన దానిని చాలా స్పష్టంగా యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చెను అని చెప్పడాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన రోజుకు 8 గంటల పని మాత్రమే చేయలేదని కీర్తనలు 121:4లో చెప్పబడిన విధంగా ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మనం చూడబోతున్నాం. ఆ విశ్రాంతి దినము ఉదయమే ఆయన సమాజ మందిరంలోకి ప్రవేశించి బోధించడంతో ప్రారంభమైంది. ఆ కాలంలో కపెర్నహూములోని ఆ సమాజ మందిరము మతపరమైన జీవశక్తికి కేంద్రంగా ఉండేది కాదు. తన సొంత ప్రజలే తనను అంగీకరించకపోవడం వల్ల ఆయన నజరేతును విడిచిపెట్టి కపెర్నహూముకు వెళ్ళినట్లు కనిపిస్తుంది. అక్కడ ఆయన తన భూలోక పరిచర్య అంతటా ఆ ప్రాంతాన్ని తన ప్రధాన కార్యాలయంగా చేసుకున్నాడు. ఇక మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఇక్కడ మనము సత్యము యొక్క ప్రభావవంతమైన శక్తిని మరియు ఈయన అవలంబించిన విధానముల యొక్క ప్రభావాన్ని చూస్తాం. ప్రియులారా, నేటి సంఘము మరియు పరిచర్యపై విమర్శ ఏమిటంటే, మనము అధికారంతో మాట్లాడము. పరిచర్య అధికారముతో మాట్లాడకపోవడానికి కారణము మనము మన విశ్వాసాన్ని కోల్పోయాము. నేను మనము అని చెప్పినప్పుడు నేను నా విశ్వాసాన్ని కోల్పోయానని కాదు. ఒక వర్గంగా
నేటి పరిచర్య దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మరియు బోధించడానికి ప్రయత్నించదని నా ఉద్దేశం. సత్యం నుండి వైదొలగడము మరియు ప్రసంగ వేదికకు దేవుని వాక్యానికి మధ్య ఒక పెద్ద అగాధం ఉంటున్నది. ఆ రోజుల్లో సమాజ మందిరము ఏ ముఖ్యమైన విషయాన్ని అందించలేదు. దాని ఫలితంగా మన ప్రభువు మాట్లాడినప్పుడు వారు ఆయన బోధకు ఆశ్చర్యపోయారు. ఇక మార్కు సువార్త 1వ అధ్యాయము 23-24 వచనాలను మనం గమనిద్దాం. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడుండెను. వాడు, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. మార్కు సువార్తలోని ఈ మొదటి అద్భుతము ఆధ్యాత్మిక లోకానికి సంబంధించింది. ఆధ్యాత్మిక లోకములో దేవుడు మాత్రమే అధిపతి. దయ్యాలు ఆయన అదుపులో ఉంటున్నాయి. రోమన్ సామ్రాజ్యం అంతటా దయ్యాల బెడద విపరీతంగా వ్యాపించిందనడానికి చాలా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. దయ్యాల బెడదను ఎదుర్కోవడానికి ఉన్న ఏకైక మార్గము ప్రభువైన యేసు మాత్రమే. ఎందుకంటే ఈ లోకంలో సంచరించగల శక్తి ఆయనకు, కేవలము ఆయనకు మాత్రమే ఉంటున్నది. అందుకే మార్కు దీనిని మొదటి అద్భుతంగా పేర్కొన్నాడు. ఆయన ఈ అద్భుతాన్ని మొదటగా ప్రస్తావించడానికి కారణము, ఈ లోకములో యేసుకు శక్తి ఉంటే దాని నుండి 2 విషయాలు సూచించబడతాయి. మొదటిది, ఆయనకు ఏ లోకములోనైనా శక్తి ఉంది. రెండవది, అలాంటి కార్యాన్ని దేవుడు మాత్రమే చేయగలడు. ఇది ఆయన అర్హతల్లో ఒక భాగం. ప్రియులారా, చూసారా? ఆయనకు అధికారం ఉంది, ఆయనకు శక్తి ఉంది. ఆయన అధికారం ఉన్న వాణిలా బోధించాడు. ఇప్పుడు ఆయనకు శక్తి ఉందని నిరూపిస్తున్నాడు. నేటి మన సమకాలీన సంస్కృతిలో ఏమి జరుగుతుందో మీకు తెలిస్తే సాతాను ఆరాధన చాలా ప్రముఖంగా మారిందని మీరు గుర్తిస్తారు. నేడు రహస్య విద్యారంగంలో జరుగుతున్న విషయాలన్నీ సాతాను సంబంధమైనవని మరియు అది అతీంద్రియమైనవనే ఆధారంపై మాత్రమే వివరించబడతాయి. నేడు యువకులు తమను ఎంతగానో ప్రేమించే తమ కుటుంబాల నుండి లేదా ఇళ్లను విడిచి ఒక మత సంబంధమైన, మార్మిక సంబంధమైన బృందంలో చేరి ఆపై విపరీతమైన, ఘోరమైన కార్యాలు చేయడానికి గల కారణాన్ని మీరు సహేతుకంగా వివరించలేని స్థితిలో ఉంటున్నారు. నిజంగా అది నమ్మశక్యం కాదు. ప్రియ స్నేహితుడా, అది సాతాను సంబంధమైనది. మరియు ఇది కొనసాగితే మనము నిజంగా దయ్యములు పట్టిన వారిని చూడబోతున్నాం. ప్రియ స్నేహితుడా, దీనిని ఎదుర్కోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే ప్రభువైన యేసుక్రీస్తు నామం. ఆయన మాత్రమే దయ్యాలను అదుపు చేయగలడు. మార్కు సువార్తలో మనకు చూపబడిన మొదటి అద్భుతం అదే. ఇక మార్కు సువార్త 1వ అధ్యాయము 25-27 వచనాలను మనం గమనిద్దాం. అందుకు యేసు, ఊరకుండుము, వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. అందరూ విస్మయముంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ప్రియ స్నేహితుడా, దీనిని గమనించారా? ఆయన తన బోధనలో మరియు తన అద్భుతాల్లో తన శక్తిని మరియు అధికారాన్ని కనపరుస్తుంటున్నాడు. అయితే వారు దానిని అర్థం చేసుకోలేరు. వారు గ్రహించలేని అధికారము ఆయన యందు ఉంటున్నది. ఇక మార్కు సువార్త 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనిద్దాం. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతముల యందంతటా వ్యాపించెను. మార్కు మనలను తదుపరి సంఘటనకు తీసుకొని వెళ్తున్నాడు. అది స్పష్టంగా అదే రోజు కానీ మధ్యాహ్నం తర్వాత జరిగింది. అదేమిటంటే, పేతురు భార్య యొక్క తల్లి అనగా అతని అత్త మరియు ఇతరులు స్వస్థపరచబడడాన్ని చూస్తాం. ఇక మార్కు సువార్త 1వ అధ్యాయము 29-31 వచనాల వరకు గమనిద్దాం. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రయ్య అనువారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడియుండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదలెను గనుక
ఆమె వారికి ఉపచారము చేయసాగెను. ప్రియులారా, ఆదిమ భాషలో ఆమె అత్తగా పిలువబడలేదు. ఆమెను సీమోను భార్య యొక్క తల్లి అని పిలిచారు. మరియు అది నిజమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అదే రోజు ఆయన చేసిన మరొక అద్భుతం ఇక్కడ ఉంటున్నది. మనం సాయంత్రం వరకు ఆయనను అనుసరిస్తాం. ఇక మార్కు సువార్త 1వ అధ్యాయం 32వ వచనాన్ని మనం గమనిద్దాం. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. వాస్తవానికి అపవాది అయిన సాతాను ఒక్కడే, కానీ మనము చూడబోతున్నట్లుగా అనేకమైన దయ్యాలు ఉన్నాయి. ఇక మార్కు సువార్త 1వ అధ్యాయం 33, 34 వచనాలను మనం గమనిద్దాం. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. ఇప్పుడు మార్కు కూడా మత్తయి చేసినట్లే సరిగ్గా చేస్తున్నాడు. యేసు స్వస్థపరిచిన కొన్ని సంఘటనలు మాత్రమే మన దృష్టికి తెస్తున్నాడు. ఆయన అక్షరాల వందలాది మందిని స్వస్థపరిచాడు, కానీ కొన్ని ప్రత్యేకమైన సంఘటనలు మాత్రమే మన కొరకు ఇక్కడ నమోదు చేయబడ్డాయి. ఇక్కడ దయ్యాలు ఆయనను గుర్తించాయని గమనించడము ఆసక్తికరంగా ఉంటున్నది. అవి ఆయన ఎవరో తెలుసుకుని నమ్మాయి, కానీ అవి రక్షించబడలేదు. ప్రియులారా, ఇంతవరకు సందేశం ద్వారా మనము ఆయనతో కలిసి ఒక తీరిక లేని రోజును గడిపాం. మరియు అంతటి అలసటతో కూడిన విశ్రాంతి దినం తర్వాత ఆయన మరుసటి ఉదయము ఆలస్యంగా నిద్రలేస్తాడని మీరు అనుకోవచ్చు, కానీ అలా జరగలేదు. ఆ విషయాలను వచ్చే పాఠంలో తెలుసుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్య సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభు మీకు సహాయం చేయను గాక. దైవాశీస్సులు. అపవిత్రాత్మను వెళ్ళగొట్టడం దేనిని రుజువు చేస్తుంది? అపవిత్రాత్మను వెళ్ళగొట్టడం దేనిని రుజువు చేస్తుంది? 1. కేవలం భౌతిక స్వస్థతను. 2. ఆధ్యాత్మిక లోకంపై ఆయన అధికారాన్ని. 3. సమాజ మందిర ఆచారాలను. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. నేటి ఈ సందేశం ద్వారా అనేక లోతైన, విలువైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మరింత లోతుగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చు. మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మీకు తోడై ఉండునుగాక. మేఘాలపై రారాజు యేసు రయముగరానుండెను. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.